name of our Lord and Savior Jesus Christ. ప్రభువును రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు నామములో మీకు అందరికీ శుభములు. What a great delight to be in the presence of the Lord. దేవుని సన్నిధిలో గడపడం అనేది ఎంత ఆనందకరమైనటువంటి సంతోషకరమైన సందర్భం. I welcome everybody who is watching live from all over the world, who are tuned into Shekinah Crusaders evening service. ప్రపంచమంతటా ఉన్నటువంటి విశ్వాసులకు ఈ యొక్క షెకినా క్రూసేడర్స్ ద్వారా వారు వాక్యం వింటున్నటువంటి వారందరికీ కూడా మా యొక్క సాధారణమైనటువంటి ఆహ్వానం పలుకుతున్నాం. You can subscribe to our channel Noel Parmanas on YouTube, Facebook and Instagram, and you can follow our latest updates on social media. మరి నోయల్ పర్మనాస్ అనేటటువంటి పేరుతో ఆన్లైన్లో యూట్యూబ్లో మరి ఆ యొక్క ఫేస్బుక్లో మీరు రావచ్చు, మీరు ఫాలో కావచ్చు అండి అని మనం చేస్తూ ఉన్నాం. Today I am going to speak about a very important subject. ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని ఈ రోజున మనం మాట్లాడనుంటున్నాం. It talks about grace. కృపను గురించినటువంటి అంశం. So before going into the word, let's bow down our heads and look to the Lord. వాక్య భాగంలోకి వెళ్ళడానికి ముందుగా మన తలలు వంచి ప్రార్థనలోకి ప్రవేశిస్తాం. Father, in the name of Jesus, I come before you, Lord, as the word is going to be ministered, Lord. Let this word transform and change people's life, Lord. ప్రభువా, ఈ యొక్క వాక్య భాగంలోకి వెళ్తుండగా సహాయం దయచేయండి తండ్రి. ఈ యొక్క వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతండ్రి, మా యొక్క జీవితాలు మార్చినట్లుగా ఈ యొక్క లేఖనాలను మీరు నాయన మా మధ్యలో నాయన మీరు పంచిపెట్టి నడిపిస్తరాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. In Jesus' mighty name I pray. Amen. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున శక్తిగల నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. So whenever we have encountered grace of God, దేవుని కృప అనేటటువంటి దాన్ని మనం ఎప్పుడైతే కనుగొంటామో, whenever you greet somebody, you say, how are you, dear brother? ఎవరినైనా మనం మామూలుగా పలకరించినప్పుడు ఎట్లా ఉన్నారు బ్రదర్ అని అడిగినప్పుడు, we always say, I am fine by the grace of God. మనము సాధారణంగా అంటాం కదా, దేవుని కృప బ్రదర్ బాగానే ఉన్నానండి అని చెప్తాం. But when we look into our daily lives, when we talk about grace, we have abused that word a lot. అయితే నిజానికి మన నిజ జీవితంలో ఆ విషయాన్ని మనం గమనించి మన యొక్క జీవితం ఎట్లా ఉంది అనే విషయాన్ని చూస్తే, మరి ఆ దేవుని కృప వలన బాగున్నాను అని చెప్పినటువంటి మాటను మనము చులకనగా వాడుకున్నామా అన్నట్టుగా ఉంటుంది. If you look at students who are preparing for marks, they say that all I need is grace marks. మరి మనము ఒక విద్యార్థి జీవితంలో కనుక గమనించి చూస్తే తన యొక్క మార్కులను బట్టి కొన్ని గ్రేస్ మార్కులు వచ్చి ఉంటే బాగుండు అని అంటారు. So you have a grace of 10 minutes to preach, brother. కాబట్టి మీకు ఇంకొక 10 నిమిషాలు మీకు కృపకాలం ఇస్తున్నామయ్యా, మీరు ఇంకొంచెం 10 నిమిషాలు మాట్లాడొచ్చు బ్రదర్ అని చెప్తారు. Grace is not a subject or a topic. మరి ఈ యొక్క కృప అనేటటువంటిది ఒక విషయం కానీ ఒక అంశం కానీ కాదు. అది It is not a doctrine. అదొక సిద్ధాంతం కాదు. Grace is the gospel of Jesus Christ. కృప అనేది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సువార్త. Grace is what we are, whatever situations we are in our life and wherever we are and whatever we are going to be is only by the grace of God. మనం ఎక్కడున్నప్పటికీ, మనం ఏమై ఉన్నప్పటికీ, మనం ఏది చేస్తున్నప్పటికీ, మనం ఈ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప ద్వారా మనం తీసుకొని రాబడుతూ వచ్చినా మనం ఉన్నామంటే అది దేవుని యొక్క కృపనే. You may ask me, what is grace, dear brother? ప్రియ సోదరుడా, మరి కృప అంటే ఏంటి అసలు అని మీరు అడగవచ్చు. Grace is an unmerited, undeserved favor of God. మనము దేనికైతే అర్హులం కాదో, దేనైతే మనం తగదో దాని ప్రభువు చేత మనం పొందగలిగినటువంటిది. Which is given to us freely at the finished work of cross when God has died for ourselves. కల్వరి శిలువలో యేసుక్రీస్తు ప్రభువారు నెరవేర్చినటువంటి శిలువ కార్యం ద్వారా మనకు ఉచితంగా అనుగ్రహింపబడినటువంటిది కృప. So let's look at John chapter 1 verse 17. It is one of my favorite verses in the Bible. కాబట్టి ఒక వాక్య భాగం లేఖనాల్లోంచి మనం చూస్తాము. యోహాను సువార్త 1వ అధ్యాయము 17వ వచనము అందరికీ చిరపరిచితమైనటువంటి భాగం అది. For the law was given through Moses, but grace and truth came through Jesus Christ. అక్కడ ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. Grace and truth came to Jesus Christ. God did not send grace. కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. దేవుడు కృపను పంపలేదండి. For example, I have not sent a CD to people to watch my message. మరి ఉదాహరణకి మరి ఈ యొక్క వర్తమానం చూడడానికి ఎవరికి కూడా CD అనేది పంపలేదు. I have come to preach this message. ఈ యొక్క వాక్యము పంచుకోవడానికి ఇక్కడికి వచ్చినాం.
Simultaneously, Jesus has come and provided us the grace and truth. అదే రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినాడు. ఆయన వచ్చిన దనుక కృపయు సత్యమును మనకు అనుగ్రహింపబడింది. The law came through a servant Moses. ధర్మశాస్త్రం అయితే మోషే అనేటటువంటి సేవకుని ద్వారా అది ఇవ్వబడుతూ వచ్చింది. But grace came through the Son. అయితే కృప కుమారుని ద్వారా మనకు అనుగ్రహించబడతా ఉన్నది. The law talks about how a man should behave. దేవుడు ప్రభు సెలవిస్తా ఉన్నాడు, ఒక మానవుడు ఏ రీతిగా తను ప్రతిస్పందించాలి. But grace reveals who the God is. అయితే కృప అనేది దేవుడు ఏమై ఉన్నాడు, ఆయన ఎవరై ఉన్నారనే దాన్ని ప్రత్యక్షపరుస్తున్నది. If you observe in the first miracle of law which was given through Moses, మనం గమనించినట్లయితే మరి మోషే ద్వారా మొట్టమొదటి ఆ యొక్క సూచక క్రియ ఏదైతే మహత్కార్యం జరుగుతూ వచ్చిందో, he turned the water into blood. ఆయన ఆ యొక్క నీటిని రక్తంగా మారుస్తూ వచ్చినాడు కదా, resulting in death and destruction. దాని యొక్క పర్యవసానం అనేక మంది అక్కడ చనిపోయినారు. ఆ యొక్క నీళ్ళలో ఉన్నటువంటి అన్ని కూడా చనిపోయినాయి. And in the first miracle of grace, Jesus turned the water into wine. అదే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు ఆయన మొదటి సూచక్రియ చేసినప్పుడు నీటిని ద్రాక్షరసంగా మారుస్తూ వచ్చినాడు, resulting in life and celebration in abundance. దాని ద్వారా మరి జీవమును మరి ఆ యొక్క అక్కడ ఉన్నటువంటి వారందరిలో సంతోష ఆనందాలతో నింపుతూ వచ్చినటువంటి సందర్భం. Under law, God demands righteousness from sinful men. మరి ధర్మశాస్త్రంలో మరి పాప భరితమైనటువంటి ఆ యొక్క మానవుల్లో నుంచి దేవుడు ఆ యొక్క క్షేమాన్ని కోరుతా ఉన్నాడు, ఆ యొక్క విధేయతను కోరుతా ఉన్నాడు. But under grace, God provides righteousness as a gift. అయితే యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఈ యొక్క ప్రభువారు ఆ యొక్క మొట్టమొదటిగా మరి నీతిని మనకు ఉచితంగా ఆయన ఈవిగా మనకు అనుగ్రహిస్తా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, You don't earn righteousness or you don't deserve righteousness. It is given to you as a gift. మనము నీతిని మనం తెచ్చుకోలేము, నీతిని కలిగి ఉండలేము. అది మనకు ఈవిగా ఒక బహుమానంగా అది ఇవ్వబడుతున్నది. God has given us freely the gift of righteousness. ఆ యొక్క నీతియుక్తమైనటువంటి జీవితం మనకు ఉచితంగా ఆయన అనుగ్రహిస్తూ వచ్చాడు. All you need to do is believe in that gift and receive it by faith. మనం చేయవలసిందల్లా ఆయన యందు విశ్వాసం ఉంచి ఆ యొక్క నీతిని మనము పొందుకోవడమే. But what is happening in the believers and in the church is mixture preaching is going on. అయితే సంఘాల్లో ఈ రోజున మరి ఎంతో అన్ని కలిపి చెప్తున్నటువంటి వాతావరణము కనబడతా ఉండి, some law and some grace, కొంత ధర్మశాస్త్రము కొంత కృపను గురించినటువంటి విషయాలు కలగలిపి చెప్తా ఉంటారు, which is a very dangerous kind of teaching. అది కొంత ప్రమాదకరమైనటువంటి బోధనే. That today the church world is preaching. ఈ రోజున మనం వింటున్నటువంటి వాక్య భాగాలన్నీ కూడా ఇటువంటివే వస్తా ఉన్నాయి. You cannot put new wine skin into old wine skin. మరి చూడండి, కొత్త తిత్తులలో కొత్త ద్రాక్షరసము పాత ద్రాక్షరసం పోయారు కదా, it will spoil both. ఎందుకంటే ఆ రీతిగా చేసినట్లయితే ఆ రెండు కూడా పాడైపోతాయి. Because you have a prerequisites for following a law. మరి ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని అనుసరించడానికి ముందుగానే మనకు నియమాలు అనేవి మరి షరతులు అనేవి ఉంటున్నాయి. Under law, God says, by no means I will pass through your sin, but I will transfer to the second and third and fourth generation as a curse to you. మరి దేవుడు సెలవిస్తూ వచ్చినాడు కదా, దీని ద్వారా ధర్మశాస్త్రాన్ని అనుసరించడం ద్వారా నేను నీ యొక్క పాపములన్నిటి కూడా మరి నీకు ఆపాదించాను, కానీ అవి నీ తర్వాతి తరమునకు అవి చెందుతుంటాయి, అవి పోతా ఉంటాయి అని చెప్తా ఉంటాడు. You see in the Old Testament, the people who have committed sins, it has gone through the second, third generation, and the curse keeps flowing in the bloodline of the people. పాత నిబంధన గ్రంథంలో మనం గమనించి చూసినప్పుడు వారు చేసినటువంటి పాపం వారి పిల్ల తరములకు కూడా అది పారుతూ ఉండడము, వారికి కూడా చెందుతూ ఉండడం చూస్తాం. But under grace, God is merciful to your sins, and He has the power to forgive you. అయితే కృపను బట్టి చూసినప్పుడు దేవుడు నీ ఎడల ఎంతో కృప కలిగినటువంటి వాడై ఆయన నీ యొక్క పాపములన్నిటి కూడా తుడిచివేసి వాటిని సంపూర్తిగా ఎత్తివేసినటువంటి విషయం అక్కడ మనం గమనిస్తాం. He just does not forgive your sin, but He remembers it no more. ఆయన కేవలం నీ పాపములు క్షమించడం మాత్రమే కాదు, కానీ వాటిని ఎన్నటికీ ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు అనే లేఖనం చెప్తా ఉన్నది. For example, if you are a convict in this world,
ఉదాహరణకి ఈ యొక్క లోకంలో నీవు ఒప్పుదల కలిగినటువంటి if you have committed some crime and if you have gone into jail, the criminal record stays with you till you are alive in the records. ఏదైనా తప్పిదం జరిగిపోయి దాని విషయమై నీ ఒప్పింపబడితే, అది రుజువు చేయబడితే కనుక ఆ యొక్క దోషము నీ పైన నీ జీవితాంతం అది నీకు తగిలించే ఉంటుంది. But under grace, if you repent, God will forgive all of your sins of your present, past and future. అయితే కృప కిందికి వచ్చినటువంటి నీవు ఆ యొక్క కృపలో నీవు ఆ యొక్క చేసినటువంటి దోషాన్ని నీవు ప్రస్తుతము రానున్నటువంటి దినాల్లో ఎప్పటికీ కూడా అది నీకు ఎంచబడదు. కృపలో అది సంపూర్తిగా క్షమించి వేయబడతా ఉంది. His mercies are new every morning. ఆయన యొక్క వాత్సల్యత నూతనంగా పుట్టుచున్నది ప్రతి ఉదయాన. There has been a change in the gospel of Jesus Christ, my dear friends. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సువార్త ప్రకటనలో చాలా మార్పు వచ్చింది ప్రియ సహోదరి సహోదరులారా. He took upon himself every sin and every curse of the world upon himself on the cross. లోక పాపములన్నిటిని బట్టి వచ్చినటువంటి శాపమంతటి కూడా ఆయన ఆ యొక్క కల్వరి శిలువలో మోసి వాటన్నిటిని తీరుస్తూ వచ్చినాడు, వాటికి ప్రాయశ్చిత్తం చేస్తూ వచ్చినాడు. Everything is on the cross today, whatever the sins that we have committed. మనం చేసినటువంటి ఏ పాపమైనా సరే అవన్నీ కూడా ఆయన కల్వరి శిలువలో ఒక్కొక్కటిగా వాటికి ప్రక్షాళన చేస్తూ వచ్చినాడు. The problem is we are still preaching about condemnation. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే మనము ఆ యొక్క తీర్పును గురించినటువంటి విషయమై మనము ఇంకను ప్రకటిస్తా ఉన్నాం. We are still preaching, if you do good, God will do good for you. మనం ఇంకను ఒకవేళ మంచి పనులు చేస్తే దేవుడు అప్పుడే మనకు మేలు చేస్తాడని మనం అనుకుంటాం. If you do good, God will bless you. If you do bad, God will curse you and throw you into hell fire. నీవు మేలు చేస్తే నీవు మేలు కలుగుతుంది, నీవు చెడు చేస్తే కనుక నీకు కీడు కలుగుతుంది, నీవు ఆ యొక్క తర్వాత నీవు నరకంలో పడవేయబడతావు అనే మాటలు మనం వింటుంటాం. It sounds so right when people say that. ఇది నిజంగా సరి అయినటువంటి మాటగా కనబడతా ఉంటది, అందరూ కూడా అవును కదా అని అంటారు. Because you are constantly remembered about your sins, what you are doing, and you are always under sin consciousness. అది ఎందుకు జరుగుతా ఉన్నది అంటే నీ యొక్క పాపము నీకు జ్ఞాపకం చేయబడతా ఉన్నది. ఎల్లప్పుడు కూడా నీవు ఆ యొక్క మనసాక్షి, దోషారోపణ కలిగినటువంటి మనసాక్షితో నీవు జీవిస్తున్నావు కాబట్టి. It is very dangerous because everybody does not have everything today. సోదరుడు, ఇది చాలా ప్రమాదకరమైనటువంటి మాట. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క మాట వర్తించినటువంటి విషయం అది. Though we lack in some areas of your life, but we still are blessed. అయితే కొన్నిసార్లు మన జీవితంలో ఉన్నటువంటి కొన్ని విషయాల్లో మనం ఎంతో దీవించబడినటువంటి వారంగా ఉంటాం. You see that there are a lot of people who are very rich. మరి మనం గమనిస్తాం కదా, చాలా మంది మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు చాలా ధనికులుగా ఉంటారు. They have committed sin. అయినా వారు పాపం చేసినటువంటి వారై ఉండొచ్చు. But still they are enjoying the wealth. అయినప్పటికీ వారు ఎంతో ధనాన్ని వారి జీవితాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. Why? Because God is, what the grace that God gives us is an unmerited and undeserved favor. ఎందుకంటే అది మరి దేవుడు కృపను అనుగ్రహిస్తూ వచ్చినటువంటి విషయమై వారు దానికి తగనటువంటి వారైనప్పటికీ, దాన్ని పొందతగనటువంటి వారైనప్పటికీ, దాన్ని ఏ రీతిగాను వారికి చెందనప్పటికీ అది వారికి అనుగ్రహిస్తా ఉన్నాడు. It does not depend what you do and what you don't do. నువ్వు ఏది చేస్తావో నువ్వు ఏది చెయ్యవో అనే దాని మీద అది ఆధారపడలేదు. It is only by the grace of God. ఇది కేవలము దేవుని యొక్క కృప ద్వారానే నీకు ఇది లభిస్తుంది. I can testify in my life that whatever situations, whatever has happened, me and my brother Emmanuel, we can testify that God's grace has been on me and my family. నేను సాక్ష్యం చెప్పగలను. నా జీవితంలో, మా కుటుంబ జీవితంలో నేను, నా సహోదరుడు ఇమాన్యుయల్, మేము మరి దేవుడి కృప ఏ రీతిగా మా యొక్క జీవితాల్లో ఎంతగా ఆయన కృప ద్వారా మమ్మల్ని నడిపిస్తా ఉన్నాడో వీటన్నిటి విషయమై సాక్ష్యం చెప్పగలను. God has protected us and blessed us from very difficult situations in our life. ఎంతో కఠినమైనటువంటి పరిస్థితుల గుండా దేవుడు మమ్మల్ని మరి తన యొక్క రెక్కల కింద కాపాడుతూ మమ్మల్ని నడిపిస్తూ వచ్చినాడు. Is it because that I did something good? నేనేదో మంచి పని మేలు చేసినానని చెప్పి ఆయన నన్ను కాపాడి నా కృపను గ్రహించినాడా? No, it's a loving God. His grace and mercies are forever. కాదు ప్రియ సహోదరుడా, ఆయన కృప కనికరం కలిగినటువంటి దేవుడు, ప్రేమమయుడైనటువంటి దేవుడు గనుకనే మమ్మల్ని ఆయన కాపాడుతూ నడిపిస్తూ వచ్చినాడు. When Jesus was preaching on the mountain, he said, love your enemies. యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క కొండ మీద ప్రసంగంలో చెప్తున్నప్పుడు ఆయన చెప్తూ వచ్చినాడు, మీ శత్రువులను ప్రేమించుడి అనే మాట. Forget about enemies, we don't even love our friends these days. శత్రువుల సంగతి వేరే తర్వాత చెప్పుకుందాం, ముందు మన పొరుగు వారినే మనం ప్రేమించలేకపోతున్నాం. It is a very difficult thing to love anybody. ఇది చాలా కష్టతరమైనటువంటిది మనం పొరుగు వారిని ప్రేమించడం అనేది. You cannot love your loved ones
But God has set a standard that you should love your enemies. మనము మన పొరుగు వారినే ప్రేమించలేనటువంటి పరిస్థితిలో ఉన్నాము. దేవుడైతే ఒక 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 క్రమం ఉంచుతూ వచ్చినాడు. ఏమనంటే మీ శత్రువులను ప్రేమించుడి అనే మాట చెప్తూ God వచ్చాడు. says, if your right eye has offended you and put you into sin, pluck it off. దేవుడు చలవిస్తూ వచ్చినాడు కదా, నీ కుడి కన్ను కనుక నిన్ను అభ్యంతరపరిచినట్లయితే దాన్ని తీసివేయి అంటా ఉన్నాడు. If your hand has done something, cut it off. నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిచినట్లయితే దాన్ని పెరికి పారవేయి అని అంటా ఉన్నాడు. What Jesus has brought is the law to its pristine highest level. మరి యేసుక్రీస్తు ప్రభు వారు తీసుకొని వచ్చినటువంటిది ఏమిటి అని అంటే ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని దాని యొక్క ఉన్నతమైన స్థానానికి ఆయన ఎత్తి పడుతూ వచ్చినాడు. For example, if you see a woman in a perverted and derogatory way through your eye, మరి ఉదాహరణకి నువ్వు గనుక ఒక స్త్రీని మోహపు చూపుతో చూసినట్లయితే you have committed sin. నీవు అప్పుడే పాపం చేసినట్టుగా ప్రభు ఆ యొక్క వాక్యం చెప్తా ఉన్నాడు. But the Pharisees say that unless you do it physically, you have not committed sin. అయితే అప్పుడున్నటువంటి పరిసయ్యులు అంటా వచ్చినారు, నువ్వు ఆ శారీరకంగా వ్యక్తిగతంగా కలిస్తేనే కానీ నీకు అది పాపంగా ఎంచబడదు కదా అంటా ఉన్నారు. But God says when you just see it in that manner, you have committed sin. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు సెలవిచ్చినటువంటి మాట ఏంటంటే నీవు ఆ చూపుతో ఆ ఉద్దేశంతో చూచిన వెంటనే నీవు అప్పుడే పాపం చేసినావు అని. Jesus is an expert at using law to bring the end to ourself. మరి యేసుక్రీస్తు ప్రభు వారు ధర్మశాస్త్రాన్ని ఎంతగా నిపుణత కలిగి ఆయన తీసుకొని వస్తూ వచ్చినాడంటే దాని యొక్క సారమంతటి కూడా మరి విరిచి ముందు పెడుతూ వచ్చినాడు ఆయన. So that you will realize your need for Jesus more. కాబట్టి తద్వారా నీవు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మాటల్ని ఆయన యొక్క కృపను మరి ఎక్కువగా నీవు పొందుకునేటటువంటి విధానం కొరకు ఆయన చెప్తాడు. Under law, sin is contagious. ఆ యొక్క ధర్మశాస్త్రం కింద పాపం అనేది మరి అది పాకుతూ ఉండేది, ఒకరి నుంచి ఒకరికి సంక్రమిస్తూ ఉండేది. అది Under grace, God's goodness and righteousness is contagious. అయితే కృపకాలం కింద కృపలో ఉన్నటువంటి మనమందరం కూడా ఆయన కృప ఆయన యొక్క కనికరము అది కూడా ప్రాకుతూ ఒకరికొకరికి చెందుతూ ఉన్నది. We need not be afraid that being under grace will cause you to sin. మనం ఇప్పుడు ఆ యొక్క కృప కింద ఉన్నటువంటి వారము అయి మరి మనం పాపం చేస్తామేమో అనేటటువంటి ఆలోచన మనకు ఉండరాదు. ఇంకా The Bible says clearly in Romans chapter 16 verse 14, రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 14వ వచనంలో, Romans 6 6వ అధ్యాయము 14వ వచనంలో it says, for sin shall have no dominion over you, for you are not under law but under grace. అక్కడ సెలవిచ్చినటువంటి మాట లేఖనాల్లో మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. The word of God is very clear. లేఖనాలు ఎంతో స్పష్టంగా చెప్తా ఉన్నాయి. When you are under grace and not under law, sin will have no dominion over you. మనం కృప కింద ఉండి ధర్మశాస్త్రం కింద ఉండనటువంటి వారం అయినప్పుడు పాపము మన మీద ప్రభుత్వం చేయదు. Sin, in other word, is Satan. పాపము అనగా మరొక విధానంలో చెప్పాలంటే సాతాను యొక్క కార్యము. In other words, Satan will have no dominion over you. దాని యొక్క భావం ఏంటంటే సాతానుడికి మన పైన ఏ అధికారం ఉండదు, ఏ ప్రభుత్వం ఉండదు. Sickness will have no dominion over you. మరి బలహీనత మన పైన ఏ అధికారం ఉండదు. Poverty will have no dominion over you. మరి పేదరికానికి మన పైన ఎటువంటి ఆధిపత్యం ఉండదు. These all things are under your feet. ఈ విషయాలన్నీ కూడా మన పాదముల కిందకి ఆయన తీసుకొని వస్తూ వచ్చినాడు. Because you are under the grace of God. ఎందుకనగా నీవు దేవుని కృప కిందకి వచ్చి ఉన్నావు గనుక. Hallelujah. దేవునికి స్తోత్రం. Law is always do this, do that, do always you need to do something. It's a constant performance. ధర్మశాస్త్రం ఎప్పుడు చూసినా సరే నువ్వు ఇది చేయాలి, ఇది చేయొద్దు, నువ్వు ఈ రీతిగా ఉండాలి, ఈ రీతిగా ఉండొద్దు అని ఎప్పుడు చూసినా మనం చేసేటటువంటి పనిని గురించి విధానం గురించి మాట్లాడుతూ ఉన్నది. It is always about the effort you put in. మరి ప్రతిసారి కూడా మనం చేసేటటువంటి ప్రయత్నం మన యొక్క ప్రయాస గురించే మాట్లాడుతూ ఉన్నది. Effort to put to be self-righteous. మరి మనము స్వనీతిని మనం కాపాడుకునేటటువంటి దాని కొరకే అది మాట్లాడుతూ ఉన్నది. The flesh always says you need to prove to God that you are obedient. You need to do this, you need to do that. So it becomes a constant performance and pressure situation. శరీరంలో ఉన్నటువంటి మనం ఏది చేస్తున్నాము, ఏది చేయడం లేదు, ఇది దేవునికి ఇష్టమైందా, ఇది ధర్మశాస్త్రానుసారమైందా కాదా అనేటటువంటిది ఎల్లప్పుడూ కూడా దాన్ని సరి చేస్తూ చూసుకుంటూ దాని గురించినటువంటి ఆలోచన కలిగి ముందు కొనసాగింపజేసే Under grace it is finished. There is a rest.
అయితే కృపకాలం కిందికి వచ్చినటువంటి మనమందరం కూడా కృపలో ఉన్నటువంటి వారంగా అది సమాప్తి చేయబడింది, మనకు విశ్రాంతి అనుగ్రహించబడతా ఉన్నది. The rest is a promised land for believers. విశ్వాసులకు ఆ యొక్క విశ్రాంతి అనేది ఆ యొక్క వాగ్దాన దేశానికి చెందినటువంటి మాట. The grace is not about behavior modification. ఈ యొక్క కృప అనేది మన యొక్క వ్యవహార శైలిని మార్చేటటువంటిది కాదు అది. But it is about heart transformation. అయితే మన యొక్క హృదయాన్ని మార్చేటటువంటి మాట ఇది. The best way to stop sinning is, మరి పాపం చేయకుండా ఆగడానికి మేలైనటువంటి పని ఏమిటంటే, keep confessing about the righteousness of God in Christ. మరి యేసుక్రీస్తు ప్రభువారిలో ఆయన యొక్క నీతిని ఆపాదించుకొని మనం దాన్ని ఒప్పుకుంటూ రావాలి. People always say that you have to repent of your sins. మరి ప్రజలు ఎప్పుడు చెప్తా ఉంటారు, నీవు నీ పాపాలు ఒప్పుకుంటూ ఉండాలి, నీ పాపాలు ఒప్పుకోవాలి. But under the grace, goodness of God comes before your repentance. అయితే కృప కిందికి వచ్చినటువంటి నీవు మరి ఆ యొక్క దేవుని సన్నిధిలో ఆయన ఇచ్చేటటువంటి బహుమానం నీకు ముందుగా అందుతా ఉన్నది. If you look in New Testament, there is an incident between Peter and Jesus. మరి నూతన నిబంధనలు గమనించి చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారికి మరి పేతురుతో, శిష్యుడైనటువంటి పేతురుతో ఒక సంభాషణ మనం జ్ఞాపకం చేసుకుంటాం. There was a fishing that was happening. ఒక జాలరులు చేపలు పడతా ఉన్నటువంటి సంగతి అక్కడ సందర్భం ఉన్నది. Let me just take you so that it will be clear. Luke 5, లూకా సువార్త 5వ అధ్యాయంలో from verses 1 to 11, it talks about how Jesus called his disciples, and there was an incident here about a fishing that takes place. I will not read out to you, but I want you to look at Luke chapter 5 verses 6. It says that when they had done so, they had caught a large number of fish that their nets began to break. లూకా సువార్త 5వ అధ్యాయం మొదటి 11 వచనాల్లో ఒక సందర్భం ఉన్నది. ఆ సందర్భంలో మరి అక్కడ కొందరు జాలర్లు వారు చేపలు పట్టడానికి వెళ్ళినటువంటి సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి వారిని కలుసుకొని వారితో చెప్పినటువంటి మాటను బట్టి వారు ఆయన చెప్పినటువంటి మాటను అనుసరించి చేసినప్పుడు అక్కడ జరిగినటువంటి సంగతి 6వ వచనంలో మనం చూస్తాం. They said that they worked all night, they could not catch any fish. వాళ్ళు చెప్తూ వచ్చినారు కదా, మేము రాత్రంతయు మేము ప్రయాసపడతాం కానీ మాకేమీ దొరకలేదని చెప్తూ వచ్చినారు. But if you are saying so, we'll try again. అయితే మనము ఇప్పుడు నువ్వు అయినను మీ మాట చొప్పున మేము మళ్ళా వేస్తామయ్యా అని చెప్తా ఉన్నారు. And they saw a boat sinking, load of fish they caught. The net was broken. It was abundance of fish, my dear friends. అక్కడ చూస్తే ఆయన మాట చొప్పున వారు వల వేసినప్పుడు విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోవుచుండగా అనే మాట చూస్తాం. And look at Peter's reaction here. ఆ యొక్క జరిగినటువంటి పరిస్థితిని చూసి పేతురు వెంటనే ప్రతిస్పందిస్తూ వచ్చినాడు. ఆయన ఒక ప్రతిస్పందన చూడండి. The verse 8 is where I am trying to get. Luke 5 verse 8. It says, when Simon Peter saw this, he fell at Jesus' knees and said, go away from me, Lord, I am a sinful man. అక్కడ 8వ అధ్యాయంలోనికి మనం రావాలని చూస్తా ఉన్నాము. 5వ అధ్యాయం 8వ వచనం లూకా సువార్త. మరి అక్కడ సీమోను పేతురు అది చూచి యేసు మోకాల ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడనని చెప్పాను. What came first? I want to ask you the question today. What came first? Is it Peter's repentance or God's goodness first? ఇక్కడ మరి ఒక ప్రశ్న మీకు వేయాలనుకుంటున్నాను. ఏంటంటే మొదటగా జరిగినటువంటిది ఏంటి? ఇక్కడ పేతురు గారి యొక్క మరి పశ్చాత్తాపం ముందు వచ్చిందా, లేక ప్రభువారు చేసినటువంటి మేలు ముందు జరిగిందా? It is always the goodness of God which leads people to repentance. ఎల్లప్పటికీ కూడా దేవుడు ప్రభువు చేసినటువంటి కృపాకార్యమే, ఆయన చేసినటువంటి మేలు ముందుగా మనకు అనుగ్రహించబడతా ఉంది. ఆ తర్వాతనే ఆ యొక్క పశ్చాత్తాపంలోనికి వాళ్ళు వస్తారు. We have seen in our lives the goodness of God, how much He loves us, that it brings to the end of ourselves, and we look to God in awe that what He has done in our lives. మన జీవితాల్లో మనము ఆయన యొక్క మేలులు ఎన్నో పొందుతూ వచ్చినాం, ఆయన యొక్క కృపను మనం ఎంతో అనుభవిస్తూ వచ్చినాం. అయితే మన ఒక సందర్భం వచ్చేసరికి మనం ఆయన వైపు చూసేటటువంటి సమయం వస్తూ ఉన్నది. When you see goodness of God, you will change. మన యొక్క ప్రభు యొక్క మంచితనము, ఆయన యొక్క కృపను మనం చూసినప్పుడు మనము మార్పు చెందుతాము. Not because of your willpower.
మన యొక్క సామర్థ్యాన్ని బట్టి కాదు కానీ but because of his goodness. అయితే అది ఆయన యొక్క మంచితనమును బట్టి. When you hear good news, మనం ఏదైనా మంచి వార్త విన్నప్పుడు, and this wonderful role in establishing our life, మన జీవితాలు మరి స్థిరపరచుకునడానికి మరి మంచి ఒక ఉదాహరణ మనం తీసుకుంటూ ఉన్నప్పుడు, and what he has that wonderful role in establishing our future, మన యొక్క భవిష్యత్తును నిర్మించేటటువంటి విషయమై, స్థిరపరిచేటటువంటి విషయమై ఆయన ఏదైతే మన ఏళ్ళలో జరిగించనై ఉంటున్నాడో దాని his విషయం, plans are for us, మన కొరకు ఆయనకు ఉన్నటువంటి ఉద్దేశములు ఏంటి, సంకల్పములు ఏంటి అని మనం ఆలోచన చేసినప్పుడు, when you dwell upon the goodness of God, ఆయన యొక్క మంచితనం పైన, ఆయన యొక్క కృప పైన మనం ఆధారపడినప్పుడు your mind will change. మన యొక్క ఆలోచన సరళి అంతా మారిపోతుంటుంది. Because the natural man has always have hard thoughts about God. ఎందుకంటే ఒక సాధారణమైనటువంటి వ్యక్తికి దేవుని గురించినటువంటి ఆలోచనలు అవి ఎంతో కష్టతరమైనటువంటివి. It is always legalistic and traditional behavior. అవి ఎల్లప్పటికీ మరి ఎంతో లౌకికమైనటువంటివి, మరి అది రుజువులతో కూడినటువంటి విషయాలుగా ఇది అవుతుందా అనేటటువంటి విధానంలో వాళ్ళు ఆలోచన చేస్తూ ఉంటారు. My preaching today about the goodness of God is a threat to the kingdom of darkness. ఇక్కడ ఈ రోజున ఉన్నటువంటి ఈ యొక్క వాక్య భాగము మరి అంధకార సంబంధమైనటువంటి రాజ్యమునకు ఇదొక బెదిరింపు లాంటి మాట. ఇది God is raising new people who talk about the righteousness and goodness of God. మరి దేవుని యొక్క రాజ్యంను గురించి, ఆయన యొక్క కృపను గురించి, ఆయన యొక్క మంచితనంను గురించి మాట్లాడేటటువంటి వారిని ఆయన లేవనెత్తుతున్నాడు. In these last days I see that many people will come and become a grace preacher and they preach about the goodness of God. ఈ యొక్క అంత్య దినాల్లో మరి మనం చూడగలుగుతున్నాం ఏంటంటే దేవుడు మరి తన దాసులను లేపుతూ ఆయనకు వారి కృపను గురించి, ఆయన యొక్క మంచితనంను గురించి, ఆయన యొక్క మేలును గురించి ప్రకటించేటటువంటి వారిని ఆయన లేవనెత్తుతా ఉన్నాడు. And when you hear the goodness of God, your lives will change and you will give your life to Jesus. దేవుని యొక్క మంచితనము, ఆయన యొక్క మేలులను గురించినటువంటి విషయాలు మనం విన్నప్పుడు మన యొక్క మనసు మారి మన జీవితాలు ఆయనకు సమర్పించుకునేటటువంటి వారంగా మనం ఉంటాం. In the past we have seen many preachers preach about law and condemnation. మరి అనేక మంది బోధకులు మరి ఆ యొక్క ధర్మశాస్త్రం గురించి, ఆ యొక్క తీర్పును గురించి వారు మాట్లాడుతూ ఉండడం మనం who have preached against sin. మరి పాపం గురించినటువంటి విషయమే కూడా వారు మాట్లాడుతూ వచ్చారు. And there make no mistake that there have been great revivals. మరి ఎన్నో గొప్ప ఉజ్జీవాలు వారు తీసుకొని వచ్చినారు, దాంట్లో no doubt about it. దాని గురించి ఎటువంటి అనుమానం లేదు. I am not saying those message don't save people. ఆ యొక్క వర్తమానాలు ద్వారా ఎవరు రక్షింపబడరు అని నేను చెప్పడం లేదు ఇక్కడ. But if you look in the Bible, the new covenant, అయితే నూతన నిబంధనను గురించినటువంటి విషయం లేఖనాల్లో మనం గమనించి చూసినప్పుడు 2 Corinthians chapter 3 verse 9, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో it says, for if the ministry of condemnation had glory, మరి ఆ యొక్క సెలవిస్తా ఉన్నది, శిక్షా విధికి కారణమైన పరిచర్యయే మహిమ కలిగినదైతే, it clearly says the ministry of condemnation had glory. శిక్షా విధికి కారణమైన పరిచర్య మహిమ కలిగినది అని స్పష్టంగా రాయబడింది. But the following sentence says the ministry of righteousness exceed much more in glory. Hallelujah. మహిమ కలిగినది అయితే నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ కలిగినదగును. దేవునికి స్తోత్రం. Hallelujah. God calls those ministry the ministry of condemnation, which emphasizes preaching against sin. శిక్షా విధికి కారణమైనటువంటి ఆ యొక్క పరిచర్యను మరి దేవుడు ఆ యొక్క పాపానికి వ్యతిరేకంగా పాపమును ఖండిస్తూ చెప్పినటువంటి ఆ యొక్క పరిచర్యను గురించినటువంటి ప్రభువారు God calls them the ministry of condemnation. దాన్ని ప్రభువారు సెలవిస్తా ఉన్నారు, శిక్షా విధికి కారణమైన పరిచర్య. And God said that there will be glorious, but that it will be glorious, but ministry of righteousness exceeds much more in glory. శిక్షా విధికి కారణమైన పరిచర్య మహిమ కలిగినదే కానీ అయితే నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమకు కారణమవుతుందన్న మాట చెప్తా ఉన్నాడు. Hallelujah. Israel was under law for 1500 years if you look in the Old Testament. మనం పాత నిబంధన గ్రంథంలో గమనించి చూస్తే మరి ఇశ్రాయేలీయులు మరి 1500 సంవత్సరాలు మరి వారు ఆ యొక్క were under the law. వారు ధర్మశాస్త్రం కింద ఉన్నారు. But best of them failed in law. అయితే అనేక మంది ఆ యొక్క ధర్మశాస్త్రం నుండి వారు తప్పిపోతూ వచ్చినారు. Even the great king David failed. ఎంతో గొప్ప చక్రవర్తిగా రాజుగా ఉన్నటువంటి దావీదు కూడా ఆ విషయంలో తప్పిపోతూ వచ్చినాడు.
See, the law condemns people, చూడండి, condemns the best of us. ధర్మశాస్త్రం అనేది మనలో శ్రేష్ఠులైనటువంటి ఉత్తములైనటువంటి వారందరినీ కూడా శిక్షావిధికి తీసుకొని కిందకి But తీసుకొస్తుంది. grace saves the worst of us. అంటే మనలో ఇంకా మరి హీనమైనటువంటి వారు, అసలు పనికిరామాలినటువంటి వారి పరిస్థితి ఏంటప్పుడు? So God is under grace. God forgives and gives righteousness as a gift. అయితే కృప మనల్ని క్షమించి మనకు ఆయన నీతిని మనకు ఆపాదించినప్పుడు మనకు సంపూర్తిగా మనల్ని విడుదల చేసి మన స్వతంత్రులుగా చేస్తా ఉన్నది. If you look again at 2 Corinthians chapter 3 verse 7, మరి మరొకసారి మనం అదే 3వ అధ్యాయం 2 కొరింథీ 3వ అధ్యాయం 7వ వచనం చూసినప్పుడు, if you look at attentively, it says, but if the ministry of death written and engraved on stones was glorious, so that the children of Israel could not look steadily at the face of Moses because of the glory of his countenance, which glory was passing away. మరణ కారణమగు పరిచర్య రాళ్ళ మీద చెక్కబడిన అక్షరమునకు సంబంధించినదైనను మహిమతో కూడినదాయను. అందుకే మోషే ముఖం మీద ప్రకాశించుండిన ఆ మహిమ తగ్గిపోవున్నదైనను ఇశ్రాయేలీయులు అతని ముఖము తేరి చూడలేకపోయిరి. I want to ask you one question. ఒక ప్రశ్న నేను మిమ్మల్ని The అడగగోరుతున్నాను. only law which is engraved in stones, what is that? మరి రాళ్ళ మీద చెక్కబడినటువంటి ఒకే ఒక ధర్మశాస్త్రం ఏమై ఉన్నది? ఏంటది? 10 commandments. 10 ఆజ్ఞలు కదా. The only law engraved on stone, if you look in the Bible, is 10 commandments. మరి ఆ యొక్క లేఖనాల్లో మనం పరికించి చూసినప్పుడు 10 ఆజ్ఞలు రాళ్ళ మీద చెక్కబడుతూ వచ్చినాయి. It says God calls it ministry of death. మరి అక్కడ ప్రభు వారు సెలవిస్తా ఉన్నారు, అది మరణానికి సంబంధించినటువంటి పరిచర్య అనే మాట చూస్తా ఉన్నారు. What are you saying, brother? I am not saying anything. The word of God is saying that. మరి వాక్యంలో లేఖన భాగంలో రాయబడినటువంటి విషయం అది, ప్రియ సహోదరి సహోదరుడా. God calls it the ministry of death, which is engraved on stones. అది ఆ యొక్క రాళ్ళ మీద చెక్కబడినటువంటి పరిచర్య అయినప్పటికీ అది మరణానికి సంబంధించినటువంటిదిగా ఉన్నది. What is happening these days? What are the preachers are preaching? ఈ లోకంలో ఇప్పుడు ఉన్నటువంటి బోధకులు ఏం చెప్తా ఉన్నారు? ఏం జరిగింది అసలు? ఏమైపోతా ఉంది? They are preaching the series on 10 commandments. వారు 10 ఆజ్ఞల గురించినటువంటి ఆ యొక్క ధారావాహికంగా వారు దాన్ని ప్రకటిస్తా ఉన్నారు, బోధిస్తానే ఉన్నారు. In a lighter way, it is called killing people softly. మరి మనము చెప్పాలంటే కనుక, మరి సాధారణ మాటలు చెప్పాలంటే ప్రజలను మరి ఏ నొప్పి తెలియకుండా వారిని చంపివేయడం, మరణానికి తీసుకురావడం. It is not me who is saying that, it is God who is saying the ministry of death is engraved on stones. ఇది మరణానికి కారణమైనటువంటి పరిచర్య అనే మాట ఆ యొక్క రాళ్ళ మీద చెక్కబడినటువంటి మాట. If you look at verse 6 in 2 Corinthians chapter 3 verse 6, 3వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే 2 కొరింథీ 3:6, it says, who also made us sufficient as the ministers of the new covenant, not of the letter but of the spirit. ఆయనే మమ్మను కొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులమవుటకు మాకు సామర్థ్యం కలిగించి ఉన్నాడు. But of the spirit, for the letter kills us, అక్షరము చంపును గాని అని మాట, but the spirit gives life. ఆత్మ జీవింపజేయును. If you want to be a minister of righteousness, నీవు నీతిని గురించినటువంటి బోధకుడుగా నువ్వు చేరాలనుకుంటే, if you want to be a minister of old covenant, మరి ఆ యొక్క పాత నిబంధన సంబంధించి నువ్వు ఆ యొక్క బోధకుడుగా there is no ఉండాలనుకుంటే power, ఎటువంటి శక్తి లేదు అందులో, there is no favor, ఎటువంటి మరి మంచి మనకు జరిగేటటువంటి there విషయాలు is ఏమి no ఉండవు అందులో. provision. ఎటువంటి మరి సదుపాయాలు ఏమి ఉండవు అందులో. God only makes sufficient who are preachers and believer of new covenant. మరి నూతన నిబంధనలో పరిచారకులుగా ఉన్నటువంటి వారికే ఆయన మరి సమృద్ధిని అనుగ్రహించేటటువంటి వాడుగా వారిని కొనసాగింపజేసేటటువంటి వాడుగా What ఉన్నాడు. is new covenant? ఏమిటా నూతన నిబంధన? It is the grace of God, my dear friends. దేవుని కృపయే, ప్రియ సహోదరి సహోదరుడా. Hallelujah. దేవునికి స్తోత్రం. Don't misunderstand me. నన్ను అపార్థం చేసుకోవద్దండి ఈ Law విషయాలు. is holy and righteous, దేవుడు పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు. but it cannot make you righteous. అయితే ఆయన ఆ మాటను బట్టి నీవు నీతిమంతుడుగా తీర్చబడవు. Law is holy, ధర్మశాస్త్రం పరిశుద్ధమైనది, but it cannot make you holy. అయితే అది నిన్ను పరిశుద్ధునిగా చేయజాలదు. Because in world it says if you keep one commandment and you follow and disfollow another commandment, you will be entitled to the sin of not following everything. ఎందుకంటే ఈ లోకంలో నువ్వు ఒక ఆజ్ఞను నెరవేర్చి, ఒక 10 ఆజ్ఞలు నెరవేర్చి 11వది నువ్వు తప్పిపోయినట్లయితే అన్నిటిని కూడా తప్పిపోయినట్టే లెక్క.
For example, if you're following 10 commandments strictly that you are the most righteous man in the world, నువ్వు ఈ లోకంలో అందరికంటే నీతిమంతుడుగా కనబడటకు ఆ యొక్క ధర్మశాస్త్రంలో పేర్కొనబడినటువంటి పదాజ్ఞలు సంపూర్తిగా ఖచ్చితంగా నెరవేరుస్తున్నప్పటికీ you may have followed 9 commandments, నువ్వు ఆ యొక్క తొమ్మిది ఆజ్ఞలు నువ్వు నెరవేరుస్తున్నావు. but if you have failed in one commandment, అయితే ఒక ఆజ్ఞ నువ్వు తప్పిపోయినట్లయితే but your sin will be counted as the sin. నీవు పాపిగానే పిలువబడతావు, అది పాపంగానే ఎంచబడతావు. The consequences of not following the law will apply to you. మరి నీవు ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని అనుసరించడం లేదు సరిగా అనేటటువంటి దాన్ని ఆ యొక్క శిక్షావిధి కారణంలోనికి నువ్వు వస్తావు. One law or two law, if you break law, you will be under the condemnation. అది ఒకటైనా రెండు ఆజ్ఞలైనా 10 ఆజ్ఞలైనా ఎన్ని ఆజ్ఞలైనా నువ్వు తప్పిపోయినటువంటి దాని కిందకే లెక్క. Sometimes we say that if we preach about the law, people will become holy. కొన్నిసార్లు మనం గమనిస్తాం కదా, మరి ధర్మశాస్త్రం గురించినటువంటి ఆ యొక్క ఆజ్ఞల గురించినటువంటి విషయం మనం మాట్లాడుతున్నప్పుడు they will become lawful. ప్రజలు ఎంతో ధర్మశాస్త్రానుసారమైనటువంటి వారైపోయి పరిశుద్ధులుగా తీర్చబడతారని అనుకుంటాం. But my dear people, sting of sin is law. అయితే ప్రియులారా, మరి ఆ యొక్క పాపమునకున్న ముల్లు ధర్మశాస్త్రమే అనే మాట మనం చూడగలం. You may ask me where it is written, brother. ఎక్కడ ఉంది బ్రదర్, సోదరుడా అని అడగవచ్చు. But I came very prepared today. మరి ఎంతో 1 Corinthians chapter 15 verse 56. 1 కొరింథీ 15:36 వచనంలో ఆ మాట చూసి 56 వచనంలో 1 Corinthians 15 verse 56 clearly says, 15:56 స్పష్టంగా రాయబడినటువంటి మాట, మరణపు ముల్లు పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. The sting of death is sin and the strength of sin is law. మరణపు ముల్లు పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. God gave the law to people so that every mouth would be stopped. దేవుడు ప్రజలకు ధర్మశాస్త్రం ఇస్తూ వచ్చినాడు ఏంటంటే ఎవరు కూడా మరి దానికి వ్యతిరేకంగా మాట్లాడకుండా ఉండాలని. All the world will become guilty before God. లేనట్లయితే లోకమంతా కూడా దేవుని ఎడల దోషారోపణ కలిగి ఉంటారు వాళ్ళు. So that it will bring an end to you and you will seek the Lord and His grace. కాబట్టి నీకు అది చరమాంకంగా ఉండి నీవు దేవుని యొక్క కృపను, దేవుని యొక్క దయను నువ్వు వెతుకుతూ రాగలిగినటువంటి వాడుగా నీవు రావాలని ఆయన కోరుతా ఉన్నాడు. So God is very clear that God has brought the law to its pristine level that nobody could follow it. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో స్పష్టంగా దాని విషయమై మాట్లాడుతూ ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకుని వచ్చి దాని యొక్క సంపూర్ణతను ఆయన వివరిస్తూ వచ్చినాడు. We have all sinned and fallen short of glory of God. We all need grace at some point of our life. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. మనమందరం కూడా ఏదో ఒక చోట తప్పిపోతూ వచ్చినాం. There are many people who tell me, అనేక మంది నాతో preach about grace, people will not stop sinning. They will continue to live in that. You need to preach judgment. God is coming. What are you doing? దేవుని యొక్క తీర్పుని గురించి నువ్వు చెప్పాలి. ఆ యొక్క నువ్వు ఈ కృపను గురించి మాట్లాడుతూ You have to be holy. నువ్వు ఆ యొక్క పరిశుద్ధతను గురించి మాట్లాడాలి. లేనట్లయితే వాళ్ళు ఇంకను చులకనైపోయి పాపం చేయడానికి కారకులు అవుతారు. Don't use grace as a license to sin, brother. మరి పాపం చేయడానికి కృపను లైసెన్స్ లాగా వాడుకోవద్దండి. They have zero knowledge about grace when they say that. మరి ఆ మాట చెప్పినప్పుడు వారికి కృపను గురించినటువంటి ఎటువంటి ఆలోచన అవగాహన లేదనేటటువంటి విషయం స్పష్టంగా. What grace does is, కృప చేసేటటువంటి కార్యం ఏమిటంటే it empowers you to be holy. అది నిన్ను పరిశుద్ధుడిగా ఉండడానికి నిన్ను సామర్థ్యం కలుగజేసేటటువంటిదిగా ఉన్నది. You may say where it is written. If you see in Titus chapter 2, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం గమనించి చూస్తున్నట్లయితే verses 11 to 12 clearly tells you. మరి Titus 2:11 to 12 it says, for the grace of God that has appeared that offers salvation to all people. మరి ఆ యొక్క కృప ప్రత్యక్షమై తీతుకు రాసిన 2వ పత్రిక 11 నుంచి సమస్త మనుషులకు రక్షణకరమైనటువంటి దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అని మాట చూస్తాం. The grace of God that appeared to people, దేవుని కృప మనుషులకు ప్రత్యక్షమైనటువంటి కృప. What does it do? అది ఏం చేస్తా ఉన్నది ఆ కృప? It teaches us to say no to ungodliness భక్తిహీనతను విడిచిపెట్టడానికి మనకు నేర్పిస్తా ఉన్నది. and worldly
passions, ఈ లోక దురాశలను అనుసరించి నడచడానికి నడవకుండా and ఉండడానికి to live self-controlled, అంతేకాదు upright and godly in this present age. స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను మనకు బ్రతుకుతుండాలని మనకు బోధించుతున్నది. You can only become holy when the grace of God is in you. దేవుని కృప నీలో నువ్వు పొందుకున్నప్పుడే నీవు ఆ యొక్క పరిశుద్ధుడుగా నువ్వు మార్చబడగలుగుతావు. The grace teaches us you deny ungodliness, not law. మరి ఆ యొక్క కృపను గురించినటువంటి బోధ చేసేటువంటి వారే భక్తిహీనులుగా పిలువబడతా ఉన్నారు, ధర్మశాస్త్రం గురించినటువంటి వారు కాదు. Let me just look at 1-2 examples and then this message. God in New Testament, in Luke 18, it talks about a rich ruler. లూకా సువార్త 18వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక ధనికుడైనటువంటి అధికారి గురించి మాట్లాడుతూ వచ్చినాడు. God says to rich ruler here, give everything and come and follow him. The Bible says, and says he went back sorrowful. ఆ యొక్క వ్యక్తి మరి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి నిత్య జీవనకు వారసుడు ఏం చేయాలని చెప్పినప్పుడు ప్రభువారు చెప్పినటువంటి మాటను బట్టి ఆ యొక్క వ్యక్తి అతడు మిక్కిలి ధనవంతుడు గనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసన పడగా అనే మాట చూస్తాం. Luke 18 clearly talks about the rich ruler, how he went back sorrowful. ఆ యొక్క ధనికుడైనటువంటి అధికారిని గురించినటువంటి విషయమై లూకా సువార్త 18లో స్పష్టంగా ఆయన మాట్లాడుతూ వచ్చినాడు ఏంటంటే అతడు వ్యసనపడుచు వెళ్ళిపోయిననే మాట. In next chapter, Luke 19, ఆ తర్వాత అధ్యాయంలో లూకా సువార్త 19వ అధ్యాయంలో I'll just tell you, Zacchaeus on the tree was looking for Jesus. 19వ అధ్యాయంలో జక్కయ్య సుంకరైనటువంటి జక్కయ్య చెట్టెక్కి యేసుక్రీస్తు ప్రభు వారి కొరకు చూస్తా ఉన్నాడు. He was looking for Jesus in the crowd. ఆ యొక్క గుంపులో యేసు ప్రభు వారు వస్తా ఉంటే యేసు ఎవరో అని చూడగోరినాడు. But when Jesus saw him, అయితే యేసయ్య ఆయనను చూచినప్పుడు he said, I'll come to your house. ఆయన వెంటనే చెప్తూ వచ్చినాడు, జక్కయ్య త్వర దిగు, నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. I'll come to your house to eat. నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది, నేను నీ ఇంటికి వస్తున్నాను అంటా ఉన్నాడు. But when God showed grace to Zacchaeus, అయితే దేవుడు ఎప్పుడైతే జక్కయ్య విషయమై కృప చూపుతూ వచ్చినాడో his house was open. ఆయన యొక్క గృహము తెరవబడుతూ వచ్చింది. Everything about Zacchaeus was open. ఆ యొక్క జక్కయ్యను గురించినటువంటి ప్రతి విషయం కూడా అది బట్టబయలైపోయింది. He was generous. ఆయన అప్పటికి ఎంతో దాతృత్వంతో నింపబడుతూ వచ్చినాడు. Hallelujah. దేవునికి స్తోత్రం. Jesus Christ has died on the cross to give us the gift of righteousness. మరి ఆ యొక్క కృపను గురించినటువంటి నీతిని గురించినటువంటి ఆ యొక్క బహుమానం మనకి ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి దిగి వచ్చినాడు. He became our sin. ఆయనే మన పాపముగా చేయబడ్డాడు ఆయన. So that we become his righteousness. తద్వారా మనము ఆయన యొక్క నీతిగా మార్చబడుట కొరకే. He was cursed so that we might be blessed. ఆయన మన కొరకు శాపగ్రస్తుడు అయినాడు, తద్వారా మనము దీవించబడడానికి. He was made poor at the cross so that we may be rich looking at him. మన నిమిత్తం ఆయన దరిద్రుడవుతూ వచ్చినాడు ఆ యొక్క కల్వరి శిలువలో, తద్వారా మనము ధనవంతులగుట కొరకే. He wore the crown of thorns on his head. ఆయన తన యొక్క తలలో ముళ్ళ కిరీటము ఆయనకు పెట్టబడుతూ వచ్చింది. So that you will have a crown of peace in your life. తద్వారా నీ జీవితంలో సమాధానంతో నింపబడినటువంటి కిరీటం నీకు పెట్టబడుట. Hallelujah. Let me just close this message with the story about the adulterer. ఒక వ్యభిచారి అయినటువంటి వ్యక్తి గురించినటువంటి ఒక ఉదంతంతో నేను ఈ యొక్క వర్తమానాన్ని ముగించగోరుతాను. The adulterer who was caught in adultery by Pharisees, పరిసయ్యులు ఒక వ్యభిచారం చేస్తున్నటువంటి ఒక వ్యక్తిని తీసుకొని వచ్చినారు. They have thrown her in front of Jesus. వారు ఆమెను యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర తీసుకొని వచ్చి అక్కడ పడేస్తూ వచ్చినారు. Challenging and provoking Jesus to give a judgment on this. మరి దీని విషయమై యేసుక్రీస్తు ప్రభు వారికి సవాల్ విసురుతూ మరి దీని విషయమై నీవు తీర్పు తీర్చి ఇప్పుడు అని చెప్తా ఉన్నారు. Jesus says, the law of Moses says such women should be stoned to death. వాళ్ళు అంటూ వచ్చినారు, మోషే ధర్మశాస్త్రంలో ఇటువంటి వారిని రాళ్లతో కొట్టి చంపాలని ఉన్నది కదా. What do you say? అయితే నీవేమంటావు అని చెప్తూ వచ్చినారు. What does Jesus do? అక్కడ యేసు ప్రభు వారు చేసినటువంటి పని ఏమిటి? Jesus bends down. ఆయన నేల మటుకు వంగి అక్కడ వంగినాడు అనే మాట రాయబడింది. On the stone, అక్కడ ఒక రాయి మీద, symbolically throwing the light of the law. మరి ఆ యొక్క రాతి మీద ఉన్నటువంటి దాన్ని బట్టి ఆ యొక్క ధర్మశాస్త్రం రాయబడినటువంటి దాని విషయమై సాదృశ్యంగా ఆయన దాన్ని చూపిస్తున్నాడా అన్నట్టుగా ఉన్నది. To Pharisees, వారికి పరిసయ్యులకు చూపిస్తున్నాడు అన్నట్టుగా. And when he shows that, and he says, whoever has not sinned in his life, throw the first stone.
ఆ మాట చూపిస్తున్నట్టుగా ఆ యొక్క రాతి పలకను చూపిస్తున్నట్టుగా చూపించి వారితో ఒక మాట చెప్తూ వచ్చినాడు, మీలో పాపం లేని వారు ఎవరో వారు మొదటగా రాయి వేయవచ్చును అనే మాట చెప్పినాడు. What happened later? ఆ తర్వాత జరిగినటువంటి సంగతి Everyone threw their stones and went back. వాళ్ళు తీసుకొని వచ్చినటువంటి రాళ్ళన్నీ అక్కడే పడేసి వాళ్ళందరూ వెళ్ళిపోయినారు. And they went away. వాళ్ళు వెళ్ళిపోయినారు అక్కడ నుంచి. The God raises up అప్పుడు ప్రభు వారు తల పైకెత్తి చూచినాడు and says, where are your accusers? అప్పుడు ఆయన అంటూ వచ్చినాడు, అమ్మా వారెక్కడ, ఎవరు నిన్ను నిందించలేదా, నీకు శిక్ష వేయలేదా అన్నాడు. Then she replies back saying, Master, they have left. అప్పుడు ఆమె చెప్తూ వచ్చింది, ప్రభువా ఎవరును నాకు శిక్ష విధించలేదు, అందరూ వెళ్ళిపోయినారు అని చెప్పింది. Said, there are no man. చూడండి అక్కడ ఏ మనుషుడు లేడు. She says, no man, Lord. ఎవరు కూడా నాకు శిక్ష వేయలేదని చెప్పిందామా. Jesus says to that woman, neither do I condemn you. అప్పుడు యేసు ప్రభు వారు చెప్తూ వచ్చినారు, నేనును నీకు శిక్ష విధింపను. And God says, go and sin no more. అక్కడ ప్రభు సెలవిచ్చినటువంటి మాట, నువ్వు వెళ్ళు, ఇక నువ్వు పాపం చేయకుము అని చెప్తూ వచ్చినాడు. God gave her the gift of righteousness as a gift to her that day. ఆ యొక్క నీతిని గురించినటువంటి మరి ఆ యొక్క బహుమానాన్ని ఆ దినాన ఆమెకు ఇస్తూ వచ్చినాడు. Gave her the gift of no condemnation to her. ఆమెకు మరి ఆ యొక్క శిక్షా విధికి కారణమైనటువంటి ఆ యొక్క ఈవిని ఇవ్వలేదు కానీ, which empowered her to sin no more. ఆమెకు చెప్తూ వచ్చినాడు, ఇక నువ్వు పాపం చేయకుము అనేటటువంటి కృపను ఆమెకు విస్తరింపజేస్తూ వచ్చినాడు. I am absolutely sure after receiving that gift of no condemnation, she has not sinned anymore. ఆమె ఆ శిక్ష పొందకుండా మరి క్షమించబడి వెళ్ళినప్పుడు ఇక నువ్వు పాపం చేయకుమని చెప్పినటువంటి మాటను బట్టి నేను స్పష్టంగా ఖచ్చితంగా చెప్పగలను ఏంటంటే, ఆ కృపలో ఆమె మళ్ళీ ఎప్పుడు పాపం చేయలేదు. There are many believers who have come from different faith to Christianity. క్రైస్తవత్వంలోనికి అనేక మంది విశ్వాసులు వేరే వేరే విశ్వాసంలోంచి వారు వచ్చినటువంటి వారే. Do you think they came forcefully? వారందరూ కూడా ఎంతో బలవంతాన వచ్చినారని మీరు అనుకుంటున్నారా? Did they come for money and rice bag? వారు ఏదో డబ్బుల కోసము ఏదో బియ్యం సంచి ఇస్తారని వచ్చినారు అనుకుంటున్నారా? They have seen the grace of God and the goodness of God in their life. కాదు ప్రియ సహోదరి సహోదరుడా, వారందరూ కూడా వారి జీవితంలో దేవుని యొక్క మంచితనాన్ని, దేవుని యొక్క కృప కార్యాన్ని వారు అనుభవిస్తూ వచ్చినారు. My message to all the unbelievers who are watching me live. మరి అవిశ్వాసులైనటువంటి వారందరూ కూడా ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో వారందరికీ కూడా నా యొక్క విన్నపం ఏమిటంటే, the grace of God, Jesus is stretching his hand towards you. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృపావరము ఆయన చేతులు చాచి మనకి ఇంకను అనుగ్రహిస్తా ఉన్నాడు. There is going to be a very wicked days coming forward. రానున్న దినాల్లో ఎంతో దుష్టతరమైనటువంటి మరి పాపభూయిష్టమైనటువంటి లోకం రానయ్యుంటున్నది. I'm not trying to scare you. నేను మిమ్మల్ని భయపెట్టాలని చూడటం లేదు. There will be viruses, there will be plagues, there will be earthquake. మరి ఎన్నో వైరస్లు, మరి ఎన్నో భూకంపాలు, మరి ఎన్నో రోగాలు, ఎన్నో క్షీణతలు వస్తూ ఉన్నాయి. The only way you can be saved is the grace of God. కేవలము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప ద్వారానే మీరు రక్షింపబడగలరు. Only the covering of grace can protect you and your families. ఆ యొక్క కృప కిందకి మీరు వచ్చినప్పుడే మీరు మీ కుటుంబాలు రక్షింపబడతారు, మీరు కాపాడబడతారు. ప్రియ సహోదరి సహోదరుడా, the door is closing. ఆ యొక్క ద్వారము వేయబడతా ఉన్నది, మూసివేయబడతా ఉన్నది. The Lord is coming soon. ప్రభువు త్వరగా రానై ఉన్నాడు. Accept him and you will be saved. ఆయన నీవు అంగీకరించు, అప్పుడే నీవు రక్షింపబడతావు. And the grace will come onto your life. ఆయన కృప నీ జీవితంలో అది ప్రవేశించి నిన్ను రక్షించినటువంటి విషయమై ఆయన కృపావరాన్ని నీకు వరంగా దీవెనగా ఇస్తా ఉన్నాడు. Let me tell you, God has not gone soft on sin. ఇంకొక మాట నన్ను చెప్పనివ్వండి, దేవుడు పాపం విషయమై ఎంతో సరేలే అన్నట్టుగా పోలేదండి. He is holy. ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు. He is thrice holy. ఆయన మూడంతలుగా పరిశుద్ధుడైనటువంటి దేవుడు. Father, the Son and the Holy Spirit. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడైనటువంటి దేవుడు. Every sin was broken in the body of Jesus. ప్రతి పాపము కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దేహంలో అది విరగొట్టబడుతూ వచ్చింది. When he hung there on the cross, ఆయన ఆ యొక్క కల్వరి శిలువలో వేలాడుతూ ఉన్నప్పుడు he took your sin. ఆయన నీ పాపాన్ని తీసుకున్నాడు. All your present, future, whatever the sin, he has taken that on the cross. మరి భూత భవిష్యత్ కాలంలో నువ్వు చేసినటువంటి పాపాలన్నిటి కూడా and God's holiness unleashed itself on the mankind. దేవుని యొక్క పరిశుద్ధత మరి ప్రతి మానవాడికి, మానవాళ్ళంతటికీ అది ఆపాదించబడుతూ వచ్చింది. Every indignation, every holiness, every
wrath against evil has been on his body that time. ప్రతి ఒక్క ఉగ్రత, ప్రతి ఒక్క మరి శిక్షావిధి, ప్రతి ఒక్క ఉన్నటువంటి శాపం అంతటి కూడా ఆయన పైన మోపబడుతూ వచ్చింది. ఆయనలో All lawlessness, అవన్నిటిని కూడా ఆయన ఆ యొక్క కల్వరిశిలలో all sins of the world, లోకంలో ఉన్నటువంటి పాపాలన్నీ కూడా ఆయన పైన మోపబడుతూ వచ్చినాయి. every dirty sin like rape, murder, everything, molestation, everything was on him that moment. నరహత్య, మానభంగము, వ్యభిచారము, అభిచారము, మత్తతలు, కలహములు అన్ని ప్రతి విధమైనటువంటి పాపాలన్నీ కూడా ఆయన పైన మోపబడుతూ వచ్చినాయి. He was made ugly. ఆయన ఆ యొక్క కల్వరిశిలలో ఆ యొక్క బలిగావించబడుతూ వచ్చినాడు. Every sin was on his body. ఆయన దేహం పైన ఆ పాపాలన్నీ కూడా మోపబడుతూ వచ్చినాయి. At every stroke when the Romans were striking on his body, ఆయన యొక్క దేహం పైన ఆ యొక్క కొరడాతో జలిపిస్తూ ఉన్నటువంటి ప్రతిసారి కూడా every law was, every beating that he took us gave us the gift of righteousness. ఆయన పొందినటువంటి ప్రతి గాయము, ప్రతి ఒక్క కొరడా దెబ్బ మనకు అది నీతిని ఆపాదించినటువంటిదిగా, మనకు స్వతంత్రాన్ని ఇచ్చినటువంటిదిగా, శిక్షా విధికి కారణం కాకుండా మనల్ని విడుదల చేసేటటువంటిదిగా ఉన్నది. Stroke after stroke, when he took that, he exhausted all the sin of the world on himself. ఆ దెబ్బ వెంబడి దెబ్బ, గాయం వెంబడి గాయం ఆయన పొందుతూ ఉన్నప్పుడు లోక పాపాలన్నింటినీ కూడా ఆయన exalted all of God's judgment on himself. ఆయన దేవుని యొక్క ఉగ్రత అంతటిని కూడా తన యొక్క దేహంలో దాన్ని సంపూర్తి చేస్తూ వచ్చినాడు. సంపూర్తిగా దేవుని ఉగ్రతను తీసుకున్నాడు. And he cried in a loud voice saying, "It is finished." అంతేకాదు, ఆ యొక్క విషయాలన్నీ కూడా సమాప్తమైనప్పుడు ఆయన గట్టిగా కేక వేసి చెప్తూ వచ్చినాడు, సమాప్తమైనది అనే మాట. The law is finished. ఆ యొక్క ధర్మశాస్త్ర నీతి విధి అది సమాప్తమైంది. The grace has come to you. కృప నీ యొద్దకు చేరుతూ వచ్చింది. Let us all rise up to our feet. మనమందరం కూడా లేచి నిలబడదాం. Let us all pray for the goodness of God in our life. మన జీవితంలో దేవుడు చేసినటువంటి మేలన్నిటి కొరకై ప్రభువును స్తుతిస్తాం. Let us take a moment, మనం ఈ సమయంలో సమయం తీసుకుంటాం, remembering God's goodness in our lives. మన జీవితంలో దేవుడు చేసినటువంటి మేలన్నిటిని జ్ఞాపకం చేసుకుందాం. Just go into the memory and see how when you fall, when you fell to sin, how God has raised you up. ఒక్కసారి మీ యొక్క స్మరణలను తెచ్చుకోండి. ఎప్పుడెప్పుడు మీరు దేవునికి విరోధంగా పాపంలోనికి జారిపోయి ఉన్నారో, దేవునికి విరోధంగా మీరు జీవిస్తూ వచ్చినారో ఆ విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. Many people ask me, I am in addiction, brother. మరి అనేక మంది నన్ను అడుగుతూ ఉంటారు, నేను ఒక మరి ఆ యొక్క మాదక ద్రవ్యాల దాంట్లో వాటిలో పడిపోయాను అని చెప్తారు. I am completely into sin. I don't know how to come back. నేను సంపూర్తిగా పాపంలో మునిగి ఉన్నాను. నేను ఇప్పుడు బయటికి ఎట్లా రావాలో నాకు తెలియడం లేదు. I am in debt. నేను అప్పుల్లో ఉన్నాను. There is no way out. Only death appears to me. మరి బయటికి వెళ్ళే మార్గం లేదు, ఇంకా చనిపోవడం ఒకటే మార్గం అనే మాట చెప్తా ఉన్నారు. If that is you, అది కనుక నీ జీవితంలో ఉన్నట్లయితే, if addiction is on your life, నీవు జీవితంలో మాదక ద్రవ్యాల ద్వారా నీవు వేధించబడతా ఉన్నట్లయితే, I want to tell you, greater is he who is in you than who is in the world. మరి ఈ లోకంలో ఉన్నవాడు, నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు అనే మాట నేను మీకు సెలవిస్తా ఉన్నాను. If you cannot come out of addiction, నీవు ఆ యొక్క ఆ అలవాట్లోంచి, ఆ యొక్క వ్యసనంలోంచి బయటికి రాకుండా ఉన్నట్లయితే, keep confessing the goodness of God on your life. నీ దేవుని యొక్క మేలులు నీ జీవితంలో నీవు ఒప్పుకుంటా ఉండు. And you will see, the addiction that you want will fall off. ఆ వ్యసనము నువ్వు ఏదైతే నువ్వు కలిగి ఉంటున్నావో దాని అంతటి నుంచి నువ్వు తొలగించబడతావు. The grace of God will empower you to be holy. దేవుని యొక్క కృప నీవు పరిశుద్ధుడుగా మారడానికి నిన్ను సామర్థ్యం కలిగజేస్తా ఉంటది నీకు. Father, in the name of Jesus, I pray for every person today, Lord. తండ్రి యేసుక్రీస్తు ప్రభువారి నామములో ఇక్కడ నిలబడి ప్రతి ఒక్కరి కొరకై నీ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Who are under sin, పాపము కింద ఉన్నటువంటి వారందరినీ I pray, Jesus, that your grace, believing in your grace, they will come out of that sin consciousness. యేసయ్యా, నీ యొక్క కృప కిందకి వారు వచ్చినటువంటి వారై, నాయనా ఆ యొక్క నీతి విధిలోనికి వచ్చినటువంటి వారై వారు విడిపోవడానికి సహాయం చేయండి. Help people to come out of the situations, Lord. ప్రభువా, ఆ యొక్క పరిస్థితులన్నిటి నుంచి వారిని విడుదల చేయడానికి I సహాయం speak చేయండి. the word of healing in their mind and the bodies. వారి యొక్క దేహాల్లో, వారి యొక్క ఆలోచనలో ఉన్నటువంటి విషయాలన్నిటి కొరకై ప్రార్థిస్తున్నాం. From the top of the head to the soles of your feet, I pray that they are healed right now in the name of Jesus. తల మొదలుకొని అరికాలు వరకు తండ్రి వారు సంపూర్తిగా యేసుక్రీస్తు వారి నామములో స్వస్థపరచబడుదురు గాక. I pray for every financial
burden to be lifted up on their lives, Lord. వారి జీవితాల్లో ఉన్నటువంటి ఆర్థికపరమైన ప్రతి సమస్య కూడా తొలగించబడును గాక I తండ్రి. pray Jesus supernatural provision to come in their life in the name of Jesus. ప్రభువా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క అత్యద్భుతమైనటువంటి ఆ యొక్క అసమానమైనటువంటి శక్తి వారి జీవితాల్లో New నెరవేర్చబడును businesses గాక. and new contacts in the name of Jesus. నూతనమైనటువంటి కార్యాలు వారి జీవితంలో Every నెరవేర్చబడును గాక. lack be gone in the name of Jesus. ప్రతి ఒక్క కొరత యేసుక్రీస్తు ప్రభు వారి నామములో తొలగించబడును గాక. Everybody who is looking for a breakthrough, let this moment be the breakthrough that they want to come upon their life, Lord. I speak your word on their life, Lord. ప్రభువా వారి జీవితంలో మార్పు కోరుకుంటున్నటువంటి వారందరి జీవితంలో ఈ యేసు నామమును ఆ యొక్క మార్పు వారి జీవితంలో జరిగించబడును గాక. In the name of Jesus, I pray for every need that they have in their heart, Lord. ప్రభువా యేసుక్రీస్తు వారి నామములో వారికి ఉన్నటువంటి ప్రతి అవస్థ అక్కర తీర్చబడును గాక అని In the ప్రార్థిస్తున్నాం. name of Jesus Christ, I ask this prayer. యేసుక్రీస్తు ప్రభు వారి నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. 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 ఆమేన్. Now may the grace of the Father, the Lord, and the sweet communion of Holy Spirit be with us, especially the people who are here and Shekinah fellowship now and forevermore. Amen. Thank you. God bless you.